పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈరోజు జరగబోతుంది. సో మరి ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగే ముందే మనం చూస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంటి ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు కూడా ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మనతో పాటు అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. మా ఏజెంట్లు అందరూ పోతున్న కారును దాడి చేసి కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్లకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తున్నారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంత అధ్వానంగా the worst policing ever seen in the history of Andhra Pradesh. The worst policing ever seen in the history of Andhra Pradesh. Chandrababu Naidu garu, you are a biggest failure. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్న ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. తట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం, పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అధ్వానమైన పోలీసింగ్ నిజంగా ఎక్కడ చూసి ఉండం. బీహార్లో కూడా ఇంత అధ్వానంగా ఉండిండదేమో పరిస్థితులు. పోలీసులే అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తా ఉన్నారు. చూస్తున్నాం, పోలీసులు అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది అవినాష్ రెడ్డి చెప్తున్నారు. అవినాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కార్యకర్తలు అంటే నాలాంటి వచ్చి ఇంట్లోకి వచ్చి పోలీసులు ఈడ్చుకొని పోతా ఉన్నారంటే ఇంకా గ్రామాల్లో సామాన్యమైన ఏజెంట్లు, జనరల్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళ పరిస్థితి ఏందనేది నిజంగా ఆలోచిస్తుంటేనే అర్థం కావడంలా. నాలాంటి ఇంటి దగ్గరికి వచ్చి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొని పోతా ఉన్నారంటే గ్రామాల్లో మా నాయకులు, మా కార్యకర్తల పరిస్థితి ఏంటంటే అర్థం కావడం. రైట్, పోలీసులు అవినాష్ రెడ్డి వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు. పోలీసు జీబ్లో అవినాష్ రెడ్డిని ఎక్కించుకుని తీసుకెళ్ళి ఎవరైతే అడ్డుపడుతున్నారో కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అంటే ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఈ విధంగా లాక్కెళ్తున్నారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఈరోజు పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తిగా ప్రజలందరూ వచ్చి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సార్ చెప్పండి సార్, ప్రజలు అసలు ఓటేసే అవసరం ఉంటుంది, అది వెళ్ళగలుగుతారా అసలు ఇవాళ? నిన్నటి నుంచే మీరు చూస్తూ ఉన్నారు. ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నా, కొత్తపల్లిలో, నలపరెడ్డిపల్లిలో కొన్ని 100 మంది కమలాపురం, జమ్మలమడుగుకు సంబంధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాక్షాత్తు భూపేశ్ రెడ్డి అండ్ పుత్తా చైతన్యారెడ్డి ఆధ్వర్యంలోనే ఉన్నారు వాళ్ళంతా. కానీ పోలీసులకు కాబట్ల బయట నుంచి అన్ని 100 మంది ఒక్కొక్క బూత్ దగ్గరకు వచ్చినా కూడా పోలీసులు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. అయితే ఈ విధంగా ఉంటే అసలు ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఆయన సొంత రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ విధంగా అయితే ప్రజాస్వామ్యంలో ఎన్నిక ఏ విధంగా ఉంటుందని మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు మన ప్రతినిధి రవీందర్ కూడా ఉన్నారు, ఆయన చెప్తారు మరి. థ్యాంక్ యూ సాయికరణ్. మొత్తంగా అయితే మరికొద్ది గంటల్లోనే, కేవలం ఇంకొక గంటల్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉండపలంగా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా ఒక అరాచకానికి మేము ఎదురులేదు, మేము ఖచ్చితంగా అరాచకం చేసి తీరుతామనేది అధికార పార్టీ మరోసారి నిరూపించిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి హడావుడిని ఈరోజు తెల్లవారుజాము నుంచి బయలుదేరి వచ్చినటువంటి పోలీసులు మొత్తం అంతా హడావుడి చేస్తూ ఉన్నారు. వరుస వెంబడి ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డిని ఫస్ట్ హౌస్ అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నప్పుడు కూడా తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఆ పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తారు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ సంబంధించి? దాంతోపాటు నిన్న హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అవినాష్ రెడ్డితో పాటు ఎవరిని కూడా 13వ తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దని. కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఏ విధంగా చూస్తున్నారు? ఈ ఎన్నిక పోలీస్ వర్సెస్ వైసీపీ, ఇది చాలా అక్రమము, అన్యాయము.
75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో కూడా ఇలాంటి పోలీసుని ఎక్కడ చూడలే. ఏకపక్షంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ డిఎస్పీ అయితే పూర్తి పచ్చ చొక్కా వేసుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ చూడు వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడే నాకు అందిన సమాచారం, కొత్తపల్లి అనే ఊరిలో ఓటర్లను లోపలికి పోనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దాదాపు 500-600 మంది బయట వ్యక్తులు వచ్చి కొత్తపల్లిలో తిష్ట వేసిన అక్కడ రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నాకు అందిన సమాచారం అది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము, అక్రమం. పోలీసులు ఇంత దారుణంగా ఎక్కడే కానీ ప్రవర్తించాడు. కానీ రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర వందలాది వాహనాలు కనిపించినాయి, వేలాది మంది పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు కూడా పోలీసుల వైపు కన్నెత్తి చూడలేదు. కానీ రాత్రి మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి హడావుడి చేసి అందరూ వెళ్ళిపోవాల్సిందంటూ బెదిరించిన పరిస్థితి. ఏ విధంగా చూస్తారు ఈ ద్వంద్వ వైఖరిని? నీచమైన పరిస్థితి ఉంది. ఒక టీడీపీ ఆఫీస్లోనే కాదు, చుట్టుపక్కల కొన్ని వేల మంది జనాలు వచ్చారు. ఇక్కడ మొత్తం రిగ్గింగ్ చేయడానికి, బూతులు క్యాప్చర్ చేయడానికి వచ్చినారు. ఇంత అద్భుతమైన పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇది పూర్తిగా పోలీసు వైఫల్యం ఇది. అంటే ఈ విధంగా పోలీసులు వ్యవహరించడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు? పులివెందులో గతంలో 20-30 ఏళ్ళుగా ఎప్పుడు లేని హింసాత్మక చర్యలు మళ్ళీ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, ఎందుకు అధికార పార్టీ ఈ విధంగా చేస్తుంది? వాళ్ళకు ఒక ప్రిస్టేజ్ అయిపోయింది పులివెందులను ఓడించాలని. ఫ్యాక్షన్ మొత్తం గ్రూపు మాపిన్నారు మా నాయకులు. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఫ్యాక్షన్ తెచ్చినారు. ఈ ప్రజలు ఎంతమంది ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోతారో ఏమో పోలీసులకే తెలియాలి. సో మీరేం చెప్తారు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ గురించి? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్ చేస్తున్నామని చెప్తున్నారే కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కాదండి. అప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసే విధంగా టీడీపీ నాయకులు చేస్తున్నారు. పక్కాగా పోలీసులను పెట్టుకొని చీరలు, డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు. కానీ వాళ్లకు లేనటువంటి ఆక్షేపణలు, ఆకాంక్షలు మాకెందుకు, మా ఎంపీ గారికి ఎందుకు? మా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా తెలుసుకోకుండా ఆయన ఒక వీధిలో రౌడీలను లాక్కొని పరిస్థితి మీరు కళ్ళారా చూశారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నికలు ఎక్కడా కూడా మేము దేశంలో చూడలేదు. ఓకే, ఒక 10,600 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఎందుకు ఇంత అరాచకం చేయాల్సిన అవసరం ఏంటి? అధికార పార్టీ ఏం చెప్తారు మీరు? సార్, ఇంత అరాచకం ఇట్లాంటిది ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగబోదు కూడా. ఇట్లాంటి అరాచకం చేస్తున్నారు సార్. అంటే వాళ్ళు ఏంటంటే గెలుపు, ఎట్లా తిరిగి ఓట్లు వేస్తే మేము గెలుస్తాం. ఇట్లా ఇంత అద్దుమాన ఊర్లలోకి వచ్చి ఓటర్ను పోనట్లేదు, మేము జనరల్ ఏజెంట్, నన్ను పోనట్లేదు, ఆపుతున్నారు. ఏడంటే 100 మంది ప్రతి రూట్లో రెండు రూట్లు ఉంటే 2 రూట్లు ఆపేశారు. మొత్తం ఒక్కొక్క రూట్లో కట్టెలు, రాడ్లు పట్టుకొని 100 మంది ఆపుతున్నారు. మీరు వస్తే పగలగొడతాం, చంపుతాం, మీరు వచ్చేది ఓటు కాదు, మా మీద కొట్టడానికైతే రాండి, లేకపోతే ఎన్నికి వెళ్ళిపోండి. మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఆ విధంగా? పోలీసులు టీడీపీ కండువా కప్పుకున్నారు. దానికి ఎవరేం చేయలేదు, టీడీపీ కండువా కప్పుకున్నారు డైరెక్ట్ వాళ్ళు. వాళ్ళేం అసలు డ్యూటీ చేయట్లేదు. మమ్మల్ని అయితే, మా ఎంపీ గారిని అరాచకంగా అంత నీచంగా ఈడ్చుకొని వెళ్తున్నారు. ఆయన ఎంపీ రాజ్యాంగబద్ధంగా గెలిచిన అతను, ఆయన్ని ఈడ్చుకెళ్తున్నారు. యాడుంది మన వాళ్ళు కూడా మిగతా మీడియా ఒక 2 మీడియాలు సపోర్ట్ చేస్తున్నాయి, మిగతా మీడియా వాళ్ళకు కాస్తున్నాయి, మనకేం చేయట్లేదు. మీరు ఎంపీడీసీగా ఉన్నారు, ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి జనరల్ ఏజెంట్గా కూడా ఉన్నారు, కానీ మిమ్మల్ని కూడా ఎందుకు పోనట్లేదు? మీరు ప్రశ్నిస్తే ఏం చెప్పారు? వస్తే చంపుతాం, రండి, కొట్లానికైతే రా, డైరెక్ట్ ఓటుకైతే వద్దు, మిమ్మల్ని ఏజెంట్ కూర్చోనేము, మిమ్మల్ని ఏం చేయనేము. బయట నుంచి, జమ్మలమడుగు నుంచి బయట ఎక్కడెక్కడో జనాలు వచ్చారు, వేల మంది, ప్రతి ఊర్లో వేల మంది జనాలు ఆగారు. ఇప్పుడు కొత్తపల్లిలో ఆల్రెడీ ఇదే వ్యవహారం కొనసాగుతుంది, చాలా మంది బయట వ్యక్తులు వచ్చున్నారన్నారు. కొత్తపల్లిలో పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? కొత్తపల్లి చాలా ఉధృతంగా, అసలు మా వాళ్ళని ఇళ్ళల్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆడోళ్ళని అట్లే మాట్లాడుతున్నారు, మొగోళ్ళని అట్లా, ప్రతి ఒక్కరు ఎవరు ఇంట్లోంచి బయట రానట్లే. డోర్ లోపలికి పోతే ఉంటారు, లేకుండా చంపుతాం. ఇదే, వేరే మాట మాట్లాడలేదు. సో ఎందుకు ఈ విధంగా చేయడం ద్వారా పోలీసులు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని? పోలీసులు టీడీ కనుక ఒప్పుకున్నాడు సార్, ఏం దానికి చెప్పలేము మనం. వాళ్ళకి ఏం మాట్లాడలేదు. పోలీసులు మనకు అసలు సహకరించట్లేదు, పూర్తిగా టీడీపీకి తొత్తులు అయిపోయినారు. మనకు అసలు ఏం లేదు వాళ్ళతో. సో మీరండి, ఏంటి పరిస్థితి? ఎంపీ అవినాష్ రెడ్డిని ఉన్నపాలంగా అరెస్ట్ చేశారు. నిన్న హైకోర్టు కూడా చెప్పింది 13వ తారీఖు వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయవద్దని, కానీ హైకోర్టు ఆదేశాలను కూడా కాదని ఈ విధంగా చేయడం విధంగా చూస్తున్నారు. అసలు ఇది ఎంత దారుణమైన చర్య అంటే, ప్రభుత్వం వాళ్ళదున్నా కూడా మొత్తం అన్ని గ్రామాలలో, మిగతా గ్రామాల నుంచి రౌండప్ చేసినారు. అసలు ఏజెంట్లను కానీ, ప్రజలను కానీ, ఓటర్లను కానీ ఎవరిని పంపించకుండా వాళ్ళు దాడులు చేసినా కూడా ఇక్కడ ప్రజెంట్ ఎంపీ గారిని అరెస్ట్ చేయడము, ఇక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేయడము, ఇది ఏందో ఎంతమందిని పైన పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమే కాదు, ఇది ప్రజాస్వామ్యమే కాదు. అసలు ప్రజలను ఓటు వేయడానికి కూడా పోలింగ్ బూతులు కాడికి పోనలేదంటే ఇది నిజంగా పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు.
ఇది దీనికి తీవ్ర పరిణామం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. అంటే మొన్న గడిచిన మంగళవారం కానీ బుధవారం కానీ మీ పార్టీ నాయకుల మీదే దాడులు చేశారు, హత్యాయత్నం చేశారు, చివరికి వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? కేవలం అధికారం ఉన్న అహంకారంతోనే. అధికారం ఉంది, మాకు మేము ఏమైనా చేయగలుగుతాం, మాకు ప్రజలతో సంబంధం లేదు, మేము రిగ్గింగ్ చేస్తాము, ఓట్లు మేము గుద్దుకుంటామనే ఉద్దేశం తప్ప ప్రజాస్వామ్యమే కాదు ఇది. ప్రజలతో ఓట్లు వేయించుకొని మేము గెలుచుకోవాలన్న పద్ధతే కాదు వాళ్ళది. దాడులు చేయాలా, ప్రజలను భయపెట్టుకోవాలా, మేము మా గర్వం మీద చూపించుకోవాలనే ఉద్దేశం తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా వేరే ధ్యాసే లేదు. ప్రజల అవసరం లేదు వాళ్ళకు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ రౌడీ కార్యకర్తలు కావాలా, వాళ్ళు ఓట్లు గుద్దుకోవాలా, రిగ్గింగ్ చేయాలా. ఇది దాదాపు ఈ పులివెందుల ప్రాంతంలో 30 ఏళ్ళ కింద ఫ్యాక్షన్ అనేది ఉండేది మేము కూడా చూసినాం, మా పెద్దోళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ మళ్ళీ తీసుకొచ్చారు వీళ్ళు. ఈ ఫ్యాక్షన్ మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు యూత్ బయట వాళ్ళు వచ్చారు, రేపు ఉండరు కదా వాళ్ళు. ఎంతసేపు ఉన్నా లోకల్లో చూసుకుంటారు. ఇది జరిగే పరిణామాలు మా అధిష్టానం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి ఉంటాం మేము కూడా. అంటే ఈ గడిచిన 10 రోజులుగా అసలు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. మీ పార్టీ వాళ్ళు మీరంతా కూడా అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు, పోలీసుల మీద, టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకం మీద. అయినా సరే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుందంటే ఏం చెప్తారు సార్? ఎలక్షన్ కమిషన్ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ టీడీపీ వైసీపీ కాదు, పోలీసులు వైసీపీ తప్ప ఇక్కడ వేరే ఏజెంట్ వేరే క్యాండిడేట్ కాదు. ఎంతసేపు ఉన్నా పోలీసులకు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలా, నాయకులను అరెస్ట్ చేయాలా, వాళ్ళు ఒక ఆహ్వానంగా వాళ్ళకు అందియాలా. ఈ పులివెందుల జెడ్పీటీసీ ఏముందో అది పోలీసు వాళ్ళే టీడీపీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం తప్ప వేరే లేకుంటే ఏంది సార్? ఎలక్షన్లు అక్కడ జరుగుతున్నాయి, రిగ్గింగ్ అక్కడ జరుగుతుంది, మొత్తం అంతా అక్కడ ఉంటాయి. వీడికి వచ్చి ఎంపీగానే అరెస్ట్ చేయడం ఏంది ఇది? ఎప్పుడే కానీ ఇప్పుడు మన మంగళవారం జరిగిందా చూడండి, ఆదివారం జరిగింది చూడండి, ఎక్కడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు